మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించే రాజకీయ నాయకులను ఉపేక్షింపబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా తోక జాడిస్తే క్షణం కూడా ఆలోచించకుండా తోక కత్తిరిస్తానని మండిపడ్డారు. చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. గూడెం చెరువులో చేనేత కార్మికురాలి ఇంటికి వెళ్లి పింఛన్ను అందించారు. వితాండవాదం చేయడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుందని విమర్శించారు. తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి. తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక దిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి మరోసారి హస్తినాకు వెళ్లనున్నారు. విజ్ఞాన్ భవన్ లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీల హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం 2025 ఆధ్వర్యంలో నిర్వహింపబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్ లో పాల్గొనున్నారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో సదస్సు కొనసాగనుంది. భారత రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థుల చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్ కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన మరింత రాజకీయ వేడిని పెంచింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. జగన్ టూర్లకు ప్రజలు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో జగన్ ఆదరణ పెరుగుతోందని, కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని విమర్శించారు. ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీరు చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగినాయి చెప్పండి. తెనాలి, రెంటపాళ్ల, పొదిలి, రాప్తాడు, ఎక్కడికి వెళ్ళిన జనం తండోపతండాలుగా వస్తున్నారని ఏమైనా సరే నెల్లూరులో మాత్రం ఎవరు రాకుండా చేయాలి. ఏందే మీ ఉద్యోగం నాకు అర్థం కాలేదు. పోలీసులకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట. ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు. ఏం పోయే కాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. నెల్లూరు వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు. మీ దుంపలు లేక రోడ్ల కన్నకాలు దిగారండి. ఎక్కడ విన్నారా మీరు ఇప్పుడన్నా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదుగా మీరు. ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము అడిగాం, మేము 11 గెలిచామండి, ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. మరి నిన్నేం చేశారే? ముఖ్యమంత్రికి పెట్టాల్సిన కానీ ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు, అప్పుడు కూడా 2000 మందిని పెట్టలేదంట కానిస్టేబుల్స్ ని, ఆఫీసర్లని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, ప్రధాన
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతోందని నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సజ్జల అన్నారు. నోటీసులు ఇచ్చి జనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సజ్జల విమర్శలు గుప్పించారు. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు, వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు, బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని. మరి ఎట్లా వచ్చారు వాళ్ళందరూ? మరి ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉండి తెచ్చుకోవడానికి? ఇవన్నీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ ఈ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. అది ఏమన్నా అర్థం ఉందా దానికి? మీరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు ఏపీఎండీసీ దగ్గర, ఇంకోటేదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్గా ప్రతి రూపాయి స్కీములకో మిగిలిన వాటికో డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటి రిజర్వ్ బ్యాంకు సెంటర్కు రాసి ₹1 దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికి పోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతేవి, అందరికీ నోటీసులు ఇస్తేవి. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు, వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు, బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని. మరి ఎట్లా వచ్చారు వాళ్ళందరూ? మరి వచ్చే జనవరి 26 నాటికి 4,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. వీల్రపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ పాయింట్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం యూనిట్ 1ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రజాధనం వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్లాంట్ నిర్మాణం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వంపై అధిక భారం పడుతున్నప్పటికీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవడంతో పాటు పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. మాకు వచ్చిందనేటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేయడం, అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా, అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా బనకచెర్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రేవంత్ బలం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారని, ఈ విషయం గురించి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బనకచెర్లను అడ్డుకొని తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం. ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు. విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది. దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలకు బోడగుండుకు లంక పెట్టినట్టు. విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు. గోదావరి బంకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న 7 రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా కేసీఆర్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు,
మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పిండ్రు. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా, ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? అలా మీరు చేస్తున్నది ఏంది? పాత తరం జర్నలిస్టులు అంటే ఈ తరం వారికి గౌరవం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తరం జర్నలిస్టులు కొందరు పొగరుగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ పేపర్ వార్షికోత్సవంలో సీఎం పాల్గొన్నారు. గతంలో జర్నలిస్టులకు అవగాహన ఉండేదని, కానీ ఈ తరం వారికి ఎలాంటి అవగాహన లేదని, రౌడీ లాంటి వారు కూడా జర్నలిస్టులు అవుతున్నారని ఆరోపించారు. ఈ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడయ్యాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. బాధ్యత పెంచేవాళ్ళు, కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ రోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు సమాజంలో దాపురించింది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంత ముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండండి, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండండి, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి ఈ రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకొని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. కానీ నెల్లూరుకు ఆయన వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగునా ప్రభుత్వం అడ్డుకుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏమైనా సాక్ష్యాధారాలు లేకుండా ఒక మాజీ మంత్రిని జైల్లో పెట్టడం న్యాయమా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ ఇన్వాల్వ్ మానేస్తాడు చెప్పు. ఎప్పుడు మానేస్తాడు? అది లోపభూయిష్టంగా ఉంటే, దీనివల్ల నా ప్రభుత్వ పరువు ప్రతిష్ట పోతుంది అనుకుంటే, లేదు నా కంపెనీ తాలూకా పరువు ప్రతిష్ట పోయి నేను వచ్చి నాకు దొరుకుతుంటామంటే రాడు గారు మానేస్తాడు. కానీ అది ఎందులో అండి? ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ కంటే ఏదైతే మహిళలకు ఇస్తున్నా ఆ సున్నా వడ్డీ కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఆ పీపూర్ విధానం కానీ, లేదు విద్యార్థులకి అన్ఎంప్లాయ్మెంట్కి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ కానీ, లేదు ఉపాధి హామీకి మరి ఇస్తున్న రోజువారీ కూలిని ఆ వారంలో ఇమ్మని చెప్పడం కానీ, మర్చిపోయిన ఎక్కడున్నా డిప్యూటీ సీఎం గారు ఉపాధి హామీ గురించి. తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్ లేదని స్పష్టం చేశారు. గతంలో కంటే ₹1 ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా వద్ద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే ఆ మొత్తాన్ని అమరావతికి విరాళంగా ఇస్తానని సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్. ఏ ఛానళ్ళు ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానళ్ళు కానీ ఆ రోజు కోడే కూసారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి. సరే అది మంచా చెడ, గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో
నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలే. సరే, మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో అంత మేము ఉంటే ఈ రోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధనన్నతో కలిసి గోవర్ధన దగ్గరికి ఉండి చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చెవులు కొరుగుతూ. సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించారు. సరోగసి, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల సంబంధాలపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. విచారణలో డాక్టర్ నమ్రత టచ్లో ఉన్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల గురించి కొన్ని అంశాలు ఒప్పుకున్నట్లు సమాచారం. ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు అడిగినప్పటికీ డాక్టర్ నమ్రత కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని తెలిపింది. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేశామన్నారు. 200కు పై బ్యాంక్ పాస్బుక్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారన్నారు. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 7 జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉందన్నారు. 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్ద షాక్ ఇచ్చింది. 17,000 కోట్ల విలువైన రుణాల మోసం కేసు నేపథ్యంలో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈడీ అనిల్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని సూచిస్తూ ఈడీ నోటీసులు పంపగా ప్రస్తుతం అనిల్ అంబానీకి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద ఆర్థిక నేరాలపై విచారణ కొనసాగుతోంది. వరంగల్ జిల్లా హనుమకొండలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. 3 నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్కు ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో మేమంతా వేచి చూస్తున్నామన్నారు. ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై తుది నిర్ణయం తీసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ గారికి 3 మాసాలలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం వరకు వేచి చూస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు అనేది వేచి చూడాలి. బీఆర్ఎస్ వాళ్లకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్సీలను విలీనం చేసుకుంటారు, ఎంపీలను విలీనం చేసుకుంటారు. మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసయ్యం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు. కాస్తంత సిగ్గు ఉంటే విజయోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ చేసుకోవద్దు. కేటీఆర్ కాదు ఎన్నికల తేదీని నిర్ణయించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ముందుగాల స్పీకర్ గారి నిర్ణయం రావాలి. స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, కేటీఆర్ గారు.
విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హడావిడి చేశారు. పోలీస్ వ్యాన్ దిగగానే 2 చేతులతో దండం పెడుతూ మాట్లాడుతూ ముందుకు కదిలాడు. తానేమీ తప్పు చేయలేదని, తమ పక్షాన దేవుడు ఉన్నాడని తెలిపారు. తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. తన పాత్ర లేదని అధికారుల మనస్సాక్షికి తెలుసన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటించనున్నట్లుగా సిఇసి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల సమర్పణకు ఆగస్టు 21 వరకు తుది గడువు ఇవ్వనున్నారు. వచ్చిన నామినేషన్లను ఆగస్టు 22 వరకు పరిశీలించి ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోర్ జాబితా సిద్ధమైనట్లుగా గురువారం ఈసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు నామినేట్ సభ్యులు, లోక్సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నుకుంటున్నట్లు తెలిపింది. ఉపరాష్ట్రపతి 2025 ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆధారంగా అక్షర క్రమానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సింగ్ తెలిపారు. ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి మరో 2 ఏళ్లు సమయం ఉండగానే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవత్ కేసరిని అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్లో హనుమాన్ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసల్రస్ శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్తే ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో నటనకు గాను రాణి ముఖర్జీని అవార్డు వరించింది. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్తాకు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అవార్డులను వెల్లడించారు. భారత్ సహా దాదాపు 70 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాలపై భారీ సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం అమెరికా ప్రజలపైనే ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అక్కడి కుటుంబాలకు భారంగా మారనుందని ఎస్డిఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. గాజాలో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో
తాజాగా ప్రజలు నగిలిపోతున్నారు. యుద్ధం కారణంగా ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, బాంబుల మోతతో దిక్కుదోచని స్థితిలో ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఆహారం కోసం ఫుడ్ ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్నారు. వృద్ధులు ఆకలికి అలమటిస్తూ రోడ్డుపైనే కిందపడి మరణిస్తున్నారు. తాజాగా గాజాలో ఫుడ్ ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచికలు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. భారత్పై 25% సుంకం విధించడంతో పాటు ఇతర వాణిజ్య భాగస్వాములపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు విధించడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, బలహీనమైన త్రైమాసికాలు వంటివి సూచికపై ప్రభావం చూపాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీలు మొత్తం విలువ ఒక్క రోజులోనే దాదాపు 6 లక్షల కోట్లు ఆవిరై 444 లక్షల కోట్లకు చేరింది.